అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు పార్ట్ 1 అయితే చూశారు కదా, బెంగళూరు టు మస్కట్ చైనీస్ అమ్మాయితో ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెలింగ్. ఇది పార్ట్ 2, మస్కట్ టు రియాద్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్లో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. మనమైతే ఫ్లైట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా ఈసారి మా నవీన్ బావ సీట్ ఫ్రంట్లోనే వచ్చింది, నా పక్కలో వచ్చింది, ఇద్దరికి సేమ్ పక్కలోనే వచ్చింది. చైనీస్ అమ్మాయి మస్కట్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. చూడండి వ్యూస్, మస్కట్ ఎయిర్పోర్ట్లో వ్యూస్ ఎలా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇంత దూరం జాబ్ కోసం రావడానికి నాకైతే చాలామంది సపోర్ట్ అయితే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా నాన్న, అలాగే మా పెద్దక్క, మా చిన్నక్క, మా పెద్ద బావ, చిన్న బావ. మా చిన్న బావ ఫ్యామిలీ అయితే మరి ఎక్కువ సపోర్ట్ చేసి నన్ను ఇంత దూరం పంపించారు. మా చిన్న బావ, శాంతమ్మత్త, మంజప్ మామ, అలాగే లక్ష్మీ పిన్నమ్మ, రాజు బాబాయ్, ఇంకా మా వరాలత్త, సీనప్ మామ, కవిత వదిన, వీళ్ళందరూ కలిసి మా బావని, రాజేష్ బావని అడిగి నన్ను ఇక్కడ దాకా పంపించారు. మా బావని అడుగుతానంటే అందరూ మా బావకి సరేలా తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు జాబ్కి. ఇంకా మా నవీను, హరి, వీళ్ళిద్దరు అయితే బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు. నీకు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, అంతా మేము చూసుకుంటాము, నువ్వేం పని చెప్పినా చేయగలవు, చేస్తావు అని చెప్పేసి నాకు సపోర్టివ్గా అయితే ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంకా మా రాజేష్ బాబా వైఫ్ కుస్మక్క, మా కవిత వదిన హస్బెండ్ అరుణ్ అన్న, వీళ్ళు బాగా సపోర్టివ్గా ఉన్నారు. నువ్వేం పని చెప్పినా చేయగలవు, చేసుకో, జాగ్రత్త చేసుకో, వెళ్తే జాగ్రత్త అని చెప్పేసి మోటివేషన్ ఇచ్చారు బాగా. పాస్పోర్ట్కి అప్లై చేయడం అయితే మా నరేష్ బావ ఫ్రెండ్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు ఇద్దరు. ఇంకా బెంగళూరులో మెడికల్ టెస్ట్ అప్పుడు మా పల్లవి అక్క, స్వాతి ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు చాలా రకాలుగా. ఇంకా చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సపోర్టివ్గా ముందుగా నిలబడతారు. ఎంత ఎందుకు చెప్తున్నానంటే 10 మందికి మంచి కోరి మంచి చేయండి, చెడు మాత్రం చేయకండి. 10 మందికి మంచి చేయకపోయినా పర్లేదు, ఒక్కరికి కూడా చెడు చేయకండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, ఒకరికి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదని. అలాగే ఎప్పుడైనా కానీ ఒకరి మంచి చేయి, మంచి కోరాలి కానీ చెడు అయితే ఎప్పుడు చేయకూడదు. ఓకే, వీడియోలోకి వచ్చేద్దాం. మరి వీడియోలో చూడండి, మస్కట్ ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాం. ఇప్పుడు మనం వ్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. బయట అంతా ఫుల్ మంచి అయితే కురుస్తుంది, అంతా మంచి ఎక్కువ ఉంది. ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ ఫుల్ అంతా బయట ఏది కనపడలేదు చూడండి. రంగరంగ మన ఫ్లైట్ పైకి వెళ్ళే కొద్దీ ఏది కనపడదు అసలు. చూడండి, మనం ఇక్కడ స్క్రీన్ చూసుకున్నట్లయితే మస్కట్ టు రియాద్ స్క్రీన్ మీద కనపడుతుందండి. మస్కట్ ఎయిర్పోర్ట్ టు రియాద్, సౌదీ అరేబియాలో. మనకి తినడానికి అయితే మనకి చికెన్ రోలు, కేక్ పీసు, కూల్ డ్రింక్ ప్లస్ వాటర్ అయితే ఇచ్చారు. మా నవీన్ అయితే చికెన్ రోల్ అయితే తినలేదు, నాకే ఇచ్చిండు తినమని. ఇందాక చెప్పాయి కదా మా ఫ్యామిలీ మెంబర్స్కి నేనంటే చాలా ఇష్టమని. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ కనపడుతుంది చూడండి, అదండి వాటర్. 5 రూపీస్ ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి చూడండి, సేమ్ అలాంటి కప్ ఇది కూడా. అలాంటి కప్పులో వాటర్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎడారి కాబట్టి వాటర్ ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి వాటర్, అందుకే లిమిట్లో ఇస్తారు వాటర్. అక్కడ గిటార్ మాత్రం కనపడుతుంది చూడండి, అదే రియాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం అక్కడే ల్యాండ్ అయ్యేది. ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అవుతుంది, ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుంది. మన ఇండియాలో అయితే నైట్ 12 o'clock అవుతుంటుంది. మన ఇండియా టైంకి సౌదీ టైంకి 2.5 గంటలు డిఫరెన్స్ అండి. మస్కట్ చూసారు కదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మంచు అంతా కురుస్తుంది. అది ఇక్కడ అలా కురుస్తుందేమో అనుకున్నాం, ఇంకా మంచి అయితే ఏం లేదు. ఇక్కడ లగేజ్ తీసుకుని అయితే బయటకు వచ్చాం. బయట ఫుల్ చలి పెడుతున్నా, కాకపోతే బయటికి రాగానే అసలు ఫుల్ వేడి అంటే వేడి. మన పొలాల్లో చెత్త అంతా దగ్గర పెద్దగా కుప్పేసి దానికి అగ్గి పెట్టి దాని పక్కన నిలబడుకుంటే ఎంత వేడి వస్తుందో అలా వేడి వచ్చేసింది. నేను మా నవీన్ అయితే అడిగాను, ఏం నవీన్ ఇంత వేడి ఉంది ఇక్కడ అంటే, ఇప్పుడు ఇంకా ఇక్కడ నైట్ తక్కువ, డేలో ఎక్కువ ఫుల్ వేడి ఉంటుంది అని చెప్పిండు. మా రాజేష్ బాబుకి అయితే ఫోన్ చేస్తుండు నవీన్, ఎయిర్పోర్ట్లో ఉన్నాము బండి పంపించమని చెప్పేసి. బండి అయితే పంపించిండు. మా బావాల కంపెనీకి అయితే వెళ్ళిపోయాం. రూమ్లోకి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మా బావ రూమ్కి వెళ్ళాము. మేము వస్తున్నామని చెప్పేసి మా కోసం సౌదీ స్పెషల్ కప్స్ అయితే తెచ్చిండు. తినేసి రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకొని హ్యాపీగా నిద్రపోయాము. మా నవీన్ అయితే తన ప్లాంట్కి వెళ్ళాడు. తన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ ఉంటుంది. తనైతే వెళ్ళిపోయాడు తన ఆఫీస్కి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇట్లు మీ దివాకర్.